హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇగో ఇప్పుడే తులషాపూర్ అయితే బయలుదేరినాం. మధ్యలో అయితే ఆగినాము పెట్రోల్ పంప్ దగ్గర. సో ఈడే మా కన్నిగాడు, మా పెద్దోడి చూడరా. హాయ్ చెప్పు ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. ఇప్పుడైతే డీజిల్ అయితే ఓపిచ్చేసుకొని బయలుదేరినాము. ఇక్కడ నుంచి తులషాపూర్ ఎంత దూరం ఉంటుందంటే ఇంకా 5:30 గంటలు అయితే పడుతుందంట. ఇక పిల్లలందరూ ఆకలి అవుతుందంటే ఒక చోట ఆపన్నా అంటే ఎవరన్నా చెప్తే ఆపిండు. ఇక్కడ ఎందుకు ఆపిండంటే ఇక్కడైతే వాష్రూమ్స్ కూడా ఉంటాయి, లైట్ వెలుగు కూడా అంత బాగానే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే ఆపిండు. ముందుకెళ్తే అంత చీకటి కదా, అప్పటికే 10:30 అయిపోయింది. ఇక ముందుకెళ్తే ఇంకెక్కడం బాగుండదు అని చెప్పేసి ఇక్కడైతే ఆపిండు. ఇక అందరికైతే పులిహోర పెట్టేసిన. ఇక దేవరన్న కూడా తినన్నా అంటే తింటుండు. ఇక అందరికి పెట్టి నేను కూడా తింటున్నా ఇక పులిహోర. మా ఆయనకేమో తినమంటేనేమో వీడియో తీస్తున్నా, నేను తర్వాత తింటా అని అంటే సరే అయితే మరని మేమైతే తింటున్నాము. పులిహోర అయితే చాలా బాగా అయింది, అందరికీ నచ్చింది. అందరు తింటుర్రు ఇక పులిహోర అయితే. ఇక అందరం తినేసి అయితే బయలుదేరుతాము. ఇక్కడ నుంచి తులషాపూర్ ఇంకా 2 గంటలు అయితే పడుతుంది. అక్కడికి వెళ్ళేసరికి 12-12:30 అయితే అవుతుంది. మళ్ళా రూమ్ చూసుకోవాలి. పులిహోర అయితే బాగా అయిందని సెకండ్ టైం కూడా వేసుకున్నా, అందుకే మా ఆయనకు చూపిస్తున్నా. మా కన్నీ మిల్కి కూడా అందరు పులిహోర బాగా అయిందని తింటుర్రు. ఇక మా నాన్న, మా అత్తమ్మ, మా పెద్దమ్మ, మా మమ్మీ, ఇంకొక ఆయనేమో మా చెల్లెల వాళ్ళ మామ అన్నమాట ఆయన. ఇక అందరం కలిసి అయితే ఇక తినేస్తున్నాం. నేనేమో తిరుక్కుంటూ తింటున్నా ఆడికి. మా ఆయన కూడా తినేసిండు. అందరం తినడం కూడా కంప్లీట్ అయిపోయింది. మా ఆయన అంటుండు 11 అవుతుంది బయలుదేరదాము, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత రూములు కూడా చూసుకోవాలి, మళ్ళీ టైం పడుతుంది అని అంటుండు. ఇక అందుకని ఇక అందరం కలిసి అయితే బండి అయితే ఎక్కేసినాం. ఇక ఇక్కడనేమో మా కన్నిగాడు దేవరన్నకు అడుగుతున్నాడు, ఇంకా ఎంతసేపు పడుతుంది అన్న ఇంకా అక్కడికి చేరుకోవడానికి అని అడుగుతున్నాడు. ఇక అన్న అంటుండు ఇంకా 2 hours పడుతుంది అంటుండు. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అందరం 3 గంటలకైతే లేచి స్నానాలు కూడా చేసేసుకొని 5 కల్లా అయితే అందరం రెడీ అయిపోయినాము. ఎందుకు తొందరగా రెడీ అయినామంటే తొందరగా వెళ్తే తొందరగా కూడా మంచి దర్శనం అవుతుంది, మళ్ళీ లేట్ వెళ్తే జనాలు కూడా ఎక్కువ ఉంటారని తొందరగా అయితే రెడీ అయిపోయినాం. ఇక మేమైతే ఇక్కడనేమో మా కన్నిగాడు అంత పొద్దున్న కూడా ఫోనే చూస్తున్నాడు. హాయ్ చెప్పరా అంటే హాయ్ చెప్తున్నాడు. ఇక్కడనేమో మా అమ్మవారికి ఒడిబియ్యం పోస్తాం అనుకున్నారు, అందుకని ఒడిబియ్యం అయితే కలుపుతున్నారు. ఇక్కడ మా మిల్కీకి ఏమో నిద్ర వస్తుంది, పొద్దున్నే లేపిన పాపం దానికి హాయ్ చెప్పంటే హాయ్ చెప్తున్నది. మేము తీసుకున్న రూమ్ అయితే గుడికి దగ్గరలోనే ఉంది. ఇక అందరం కలిసి అయితే గుడికి అయితే వచ్చేసినాము. అక్కడికి వెళ్ళి చూసేసరికి చాలామంది వచ్చేసారు అప్పటికే. అప్పుడు టైం ఎంత అవుతుందంటే 5:40 అయితే అవుతుంది. ఇంత పొద్దున్న కూడా ఇంతమంది జనాలు ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దర్శనానికి అయితే 2 గంటలు అయితే పట్టింది. దర్శనం చేసుకొని గుడి బయటకైతే వచ్చినాము. గుడి బయట వాతావరణం అయితే ఇలా ఉంది. ఈ చుట్టూ గోడ అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే కట్టించిండంట. ఈ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. ఛత్రపతి శివాజీ మహారాజు కూడా ఈ అమ్మవారి భక్తుడే. భవానీమాత అయితే స్వయంగా ప్రత్యక్షమై ఛత్రపతి శివాజీ మహారాజుకి అయితే ఖడ్గాన్ని ప్రసాదించిందంట. ఆ ఖడ్గంతోనైతే ఎన్ని యుద్ధాలు అయితే చేసిండు ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే. ప్రతి యుద్ధం కూడా గెలిచిండు. ఇక్కడైతే ఒక చింతామణి రాయి అయితే ఉంటుందంట. అయితే మా కన్నీ, మా మిల్కీ, మా ఆయన అయితే వెళ్ళిర్రు. నాకు కూడా రమ్మన్నారు కానీ నేను రాను, లైన్లో నిలబడి నా కాలు గుంజుతున్నాయి, నేనైతే ఇక్కడ కూర్చుంటా, మీరు వెళ్ళేసి రండి అని అన్న. అయితే వాళ్ళైతే పోయిర్రు. ఇక్కడైతే ఒక ఆమెకైతే ఒంటి మీదకి అమ్మవారు అయితే వచ్చింది. ఇక మేము మా వాళ్ళు అందరం కలిసి అయితే చూస్తున్నాము. ఇక మా కన్నీ, మా మిల్కీ, మా ఆయన అయితే వచ్చిండు. ఇక అట్లనే కొన్ని ఫొటోస్ కూడా దిగినాము. అప్పుడు మేము ఫోటో దిగినప్పుడు అయితే అంత జనాలు లేకురే, ఒక 5-10 నిమిషాలకి అంతమంది పెరిగిపోయారు. ఇక పొద్దున్న నుంచి అయితే టీ తాగలే, మంచినీళ్ళు కూడా తాగలేదు. ఇక అట్లనే వచ్చినాం అమ్మవారి దగ్గరికి అయితే. ఇక అందరికీ ఆకలి అవుతుంది, దాహం వేస్తుంది అంటే నడువుండి పోదామని అంటే ఇక బయలుదేరినాం. ఇక మేము ఇప్పుడైతే ఇక మెట్లెక్కి అయితే బయటకు వెళ్తున్నాము. ఇక మా మిల్కేమో చింతామణి రాయి దగ్గరికి వెళ్ళారు కదా ఇంతకుముందు, దాని గురించి చెప్తున్నది.
మమ్మీ నేను ఒకటి అనుకొని చేయి పెడితే మంచిగా రాయి తిరిగింది, కనిగాడు అనుకొని పెడితే కనియానికి తిరగలేదు. అదే చెప్తున్నారు, ఇద్దరు అదే గొడవ పడుతున్నారు. కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత అయితే రైట్ సైడు వినాయక టెంపుల్ అయితే కనిపించింది. ఇక అక్కడ ఆగి అందరం కలిసి అయితే దండం పెట్టుకున్నాం. ఇక దండం పెట్టుకొని మళ్ళా బయటకైతే బయలుదేరినాం. ఇక అక్కడ రైట్ సైడ్లో గుండం ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే గుండంలోనే స్నానం చేసుకున్నాము. ఈసారి అయితే ఇక రూమ్ దగ్గరనే స్నానం చేసుకున్నాం. ఇక ఇంకా కొన్ని మెట్లు అయితే ఉన్నాయి. ఆ మెట్లు ఎక్కేసి అయితే మొత్తం కంప్లీట్గా గుడి బయటకైతే వచ్చేసినాము. ఇప్పుడు టైం అయితే 8 అవుతున్నది. కొన్ని షాపులు అయితే తెరిచిరు, కొన్ని షాపులు అయితే తెరవలేరు. ఇక మా వాళ్ళు అయితే ముందు వెళ్తున్నారు, నేనైతే స్లోగా నడుస్తున్నా. ఆ కంకర్రాలు గుచ్చుకోబోతున్నాయి, చెప్పులు వేసుకోలేము. ఇక ఇక్కడ ఒక హ్యాండ్ బ్యాగ్ షాప్లో హ్యాండ్ బ్యాగ్ కొందామని అడిగితే 100 రూపాయల హ్యాండ్ బ్యాగు 500 అనేసరికి సప్పుడు దాకా హ్యాండ్ బ్యాగ్ పెట్టేసి మళ్ళీ రూమ్కి అయితే వెళ్తున్నాం. ఇక ఇక్కడైతే ఒక చిన్న విచిత్రం అయితే జరిగింది. ఏం జరిగిందంటే మేము రూము వెళ్ళే దారి అయితే మర్చిపోయినాం అందరం కూడా. ఒక 1/2 అవర్ మీదనే పట్టింది, తిరిగి 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 మళ్ళీ రూమ్కి అయితే చేరుకున్నాం. ఇక ఇక్కడైతే కొందామన్నా చాలా రేట్లు చెప్తున్నారు. ఇక ఏం తీసుకోలేదు. ఇక ఖాళీ అమ్మవారి ప్రసాదం మాత్రమే తీసుకున్నాం. ఇక తీసుకున్న తర్వాత ఇక వాళ్ళు మా వాళ్ళు అయితే రూమ్కి అయితే వెళ్ళిపోయారు వాళ్ళు. మేము కూడా రూమ్కి వెళ్ళి ఇక అందరం కలిసి అయితే తుఫాన్లో బయలుదేరినాం. ఇక కొంచెం సేపు ప్రయాణం చేసిన తర్వాత అయితే ఒక హోటల్ దగ్గర అయితే ఆగినాము టిఫిన్ చేద్దామని. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 11 అవుతున్నది. అందరికీ ఫుల్ ఆకలి అవుతున్నది. అక్కడైతే ఏం తినలేము, ఖాళీ టీ ఒకటే తాగి బయలుదేరినాము. ఇక నేనైతే వడ తింటా అంటే వడ అయితే ఫాస్ట్గానే వచ్చింది. వాళ్ళేమో దోశ ఇడ్లీ వాడితే వాళ్ళదైతే ఇంకా రాలేదు. మా ఆయన అయితే ఇక టేస్ట్ ఎట్లుందని అడుగుతున్నాడు. ఓకే పర్లేదని చెప్పిన. బయట ఫుడ్ ఇక గట్లనే ఉంటుంది కదా. ఇక అందరం కలిసి తినేసి అయితే ఇక మళ్ళీ బయలుదేరినాము. ఇక్కడ నుంచి అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఊరు రావడానికి ఇంకా 2 గంటలు అయితే పడుతుంది. అయితే ఒక చిన్న మిరాకిల్ ఏం జరిగిందంటే నాకు దత్తాత్రేయ స్వామి అంటే చాలా ఇష్టము. ఇక వెళ్ళేటప్పుడు అయితే దారిలో దత్తాత్రేయ స్వామి టెంపుల్ అయితే కనిపించింది. అక్కడ సప్త అని చేస్తారు, సప్త చేసిరు అన్నమాట. ఇక అక్కడైతే చాలా పూజ అవన్నీ మంచిగా చేసిరు. ఇక అక్కడైతే ఆగినాము. ఆగి ఇక స్వామికి కొబ్బరికాయ అవన్నీ కొట్టి స్వామి దర్శనం చేసుకొని అట్లనే అన్నదానం కూడా చేసురే. తినమంటే ఇక అక్కడే అన్నం కూడా తిన్నాం. ఇక దత్తాత్రేయ స్వామి దగ్గర అయితే ఇక 2 ఫోటోలు అయితే దిగినాము. దిగి అట్లనే అక్కడ ప్రసాదం కూడా ఇచ్చిర్రు. ఇక అవన్నీ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసరికి 5:30 అట్లా అయింది. తులసాపురం నుంచి అయితే ఇప్పుడే వచ్చినాము, ఒక 1/2 అవర్ అవుతుంది. ఈ ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాము. ఇక అయితే బాగా గాలి వేస్తున్నది, వర్షం పట్టట్టున్నది. వంట అయితే స్టార్ట్ చేయాలి. వర్షానికి కరెంట్ అయితే పోయేటట్టున్నది. ఇక ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ వ్లాగ్ మళ్ళీ కలుద్దాం. బాయ్.